ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల ఉంటుంది. ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో చాలా కష్టపడతారు. పట్టణాల్లో సొంతింటి కల చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెద్ద నగరాల్లో ఇల్లు, భూమి చాలా ఖరీదైన విషయాలు. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని నిర్మించుకుంటారు. ఈ పరిహారాలు మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి. అద్దె ఇంటి నుండి త్వరగా సొంత ఇంటికి మారిపోతారు. అలాగే మీరు ఉంటున్న ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది. ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సొంత ఇంటి కోసం మీకు ముఖ్యంగా శని అనుగ్రహం కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. పడమర దిక్కున శని దేవుని దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి ప్రతి శనివారం రోజు పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి. మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంతింటి కల నెరవేరుతుంది. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు కోరుకున్న కల నెరవేరుతుంది. పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ ఉంచకండి. దీనివల్ల ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుంది. అద్దింటి నుంచి సొంతింటికి మారే కల కంటున్న వారు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో పడమర దిక్కులో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువును పెట్టాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. పూజ గది విడిగా లేని వారు ఇంట్లో హనుమంతుడి ఫోటోను ఉంచకూడదు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతారు. ఒక గాజు బౌల్లో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో నిండా నీరు పోసి మీ ఇంట్లో తూర్పు దిశలో పెట్టాలి. ఇది మీ ఇంటికి సంపదను, అదృష్టాన్ని తెస్తుంది. మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేయడం, నీళ్లు పెట్టడం వల్ల కూడా మీకు సొంతింటి కల నెరవేరుతుంది. అలా కుదర్ని వారు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి అన్నం పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది. అద్దె ఇంట్లో ఉండే వారికి వాస్తు వర్తించదనే భావన చాలా మందికి ఉంటుంది. అయితే ఇందులో నిజం లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీరు ఉంటున్న అద్దె ఇంట్లో కూడా వాస్తు వర్తిస్తుంది. కాబట్టి సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా సరే ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మీకు, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. తలుపుకు ఎదురుగా అద్దాన్ని అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు తప్పవు. ఇంటి వంటగదిలో అద్దం పెట్టకండి. వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తరువాత ఇంటిని ఊడవకూడదు. ఎందుకంటే సూర్యాస్తమయ సమయం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి ఆ సమయంలో ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశించదు. ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెట్లు, విద్యుత్ స్తంభాలు లేకుండా ఉండాలి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి. ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీ ఇంటి హాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకుంటే ఇంట్లో గ్రహ దోషాలు, అరిష్టాలు, అకాల మృత్యువుల వంటి దోషాలన్నీ తొలగిపోతాయి. పడక గదిలో రాధాకృష్ణుల ఫోటోని పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది. తాబేలు విగ్రహం పూజ గదిలో తప్పనిసరిగా ఉండటం అవసరమని వాస్తుశాస్త్రం చెబుతోంది. తాబేలు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంది. విజయవంతమైన జీవనం, మంచి ఆరోగ్యం కోసం ఈ తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉంచితే మంచిది. అద్దె ఇంట్లో ఉన్నా సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగది ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు. ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది. అద్దె ఇంటి నుండి త్వరగా సొంతింటికి మారాలనే కల ఉన్నవారు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఫలితంగా మీ సొంత ఇంటి కల నెరవేరేందుకు దాని సుగమనం అవుతుంది. మీరు ఉంటున్న అద్దె ఇంట్లో పూజా మందిరం ఈశాన్యంలో ఉండేలా జాగ్రత్త పడాలి. ఉదయం, సాయంత్రం పూజ చేయాలి. ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి. ఇలా చేయడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది. అందువల్ల ఇంటి కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది. సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడమే మీ కల అయితే ఒక వేప చెక్కతో చిన్న ఇంటిని చేసి మీ పూజ గదిలో ఈ వేప చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ సొంతింటి కల త్వరలో నెరవేరి మీరు ఇంటికి యజమానవుతారు. ఇంటి ముఖద్వారం వద్ద ఏనుగుల బొమ్మలు ఉంచినట్లయితే దుష్టశక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి
అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి. ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చెయ్యాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నేతి దీపం పెట్టాలి. ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని, ఆర్థికంగా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పైన తెలిపిన వాస్తును పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి.